అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చలు తయారుగా ఉన్నాయి. చూసేద్దాం పారే. అందుకని మొదలు హెడ్ లైన్స్. ఇండిగో విమానం చేసింది ఆగం. ఆన్లైన్లో రిసెప్షన్ చేసుకురు పాపం. రిజర్వేషన్ల పేరుతోని మోసం. బీసీ బిడ్డ చేసిండు త్యాగం. ఖైరతాబాద్ ఉప ఎన్నికలు ఖరారైనట్టేనా? చెయ్యి గుర్తు మీద దానం గెలుచుడు పక్కానా? బస్సులు రద్దయితే బండి మీదనో ఆటోలను పోవచ్చు గాని విమానాలు నడవకుంటే వీలు కాదు ఇంకో దాని మీద పోయేతానికి. హాగో అందుకే పాడరా అని పాటలు పడుతుండ్రు తక్కువ కాలంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసేటోళ్ళు. చూడుండ్రి ఎంత ఆగమైతున్నారో. 3-4 రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకొని విమానం డిపోకి వచ్చినోళ్ళు. प्यार चाहिए दे दो प्यार है ओ सिस्टर सिस्टर भाई मेरे बेटी को प्यार चाहिए मेरा बेटी का ब्लड आ रहा ब्लड नीचे से ब्लड आ रहा प्यार चाहिए दे दो हम ऐसे नहीं कर सकते क्यों नहीं कर सकते क्यों नहीं कर सकते కొండలను పిండి వేసేంత కోపంతోని పండ్లు పటపట కొరుకుతున్నాడు పాపం. తన బిడ్డకు ఆడపిల్లలకు వచ్చే ఆపదొచ్చిందట. ఇక్కడ ఎసోంటి సౌకర్యాలు లేవు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని నోరు బొంగు వంగ గట్టిగా గర్జిస్తాండు. ఇట్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు, దేశం మొత్తంలా 1000 మంది విమానం ప్రయాణం చేసేటోళ్ళు ఇరుగా మరుగొచ్చిండ్రు. ఆ ఇండిగో అనే విమానాలు నడిపే కంపెనీలా ఏం తక్లీఫ్ ఏమో గాని ఒక్కసారి 500కి ఎక్కువ విమానాలు రద్దు చేసిండ్రట. అందుకే విమాన స్టేషన్లు సమ్మక్క సారక్క జాతర తీరుగైనాయి. అంత గాయి గందరగోళం అన్నట్టే అవుతున్నది విమానం స్టేషన్లల్లా. 1000 మంది ఒక్క దగ్గరకు చేరే వరకు కిటకిటలాడినాయట ఎయిర్పోర్ట్లు. కొందరు 2-3 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారట. అక్కడ తినడికే తిండి లేదు, పండుకొని జాగలేదు. ఆపదంటే ఆదుకునే మనుషులు కూడా లేరట. ఆ విమానాలు నడిపే ఇండిగో కంపెనీని ఇంట్లో మన్నువాడ గింత తిప్పల పెడుతున్నాడు అని తిడుతున్నారట. ఇక మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మాత్రం అయ్యప్ప స్వాములు ఇడుముని నెత్తి మీద పెట్టుకొని మస్తు తిప్పల పడ్డారు. విమానం ఎప్పుడు వస్తుందా, ఎక్కి శబరిమల ఎప్పుడు పోదామా అని ఎదురు చూసిండ్రు. ఇట్లా జరగబట్టి 3 రోజులు అవుతున్నందుకు అరిగోసలు పడుతున్నారు ప్రయాణాలు చేసేటోళ్ళు. దీనికి తగ్గట్టు ఇండిగో కంపెనీ వాళ్ళు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తారీఖు నాటికి విమానాలు పూర్తిగా నడుపుతాం, అప్పటి వరకు మమ్మల్ని క్షమించుండ్రి అని చేతులు ఎత్తేసిందట. అప్పటి వరకు ఈ ప్రయాణికులు ఎక్కడికి పోవాలనో ఏం కావాలనో అర్థమైతేనే లేదని మస్తు బాధపడుతున్నారట. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పదవులు ఊసిపోయే కాలం వచ్చింది. దానికి అన్ని తీర్ల రంగం సిద్ధమైందట. ఆ ముచ్చట పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కూడా అర్థమైనట్టే కొడుతున్నదట. అందుకే కడుపులున్న భయానికి బయటికి కనిపించకుండా మేకపోతు గాంభీర్యం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారట ఎమ్మెల్యేలు. ఆగో గసంటి మాటలే మాట్లాడుతున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ అని సోషల్ మీడియాలో చేతులు నయంగా షేర్లు చేస్తున్నారు. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలిసి ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. సందర్భం రాకపోవడేంది? ఓటు తీర్పు ఇయ్యక ముందే స్పీకర్ సార్ నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ అట్లా జరగొద్దు అనుకుంటే అంతకంటే ముందే రాజీనామా చేయాలి. ఇప్పుడు గదే ఆలోచన చేస్తుండ్రు కావచ్చు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి చెప్తేనే నేను సిద్ధం అని అంటున్నాడు దానం నాగేందర్ అని ఖైరతాబాద్ పబ్లిక్ మాట్లాడుకుంటారట. అవును దానం సారు, నీకు ఎన్నికలు కొత్త ఏం కాదు కదా. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరికవుడు కూడా కొత్త కాదు. ఇప్పటికీ 11 సార్లు ఎన్నికలు ఎదుర్కొన్నా అని చెప్తున్నావంటే ఏ తీరుగున్నదో నీ పార్టీలు మారిన రికార్డు అర్థమవుతున్నా అని కామెంట్లు పెడుతున్నారట. ఉప ఎన్నిక వచ్చినప్పుడల్లా ప్రజాధనం ఏ తిరిగి ఆగం చేసిండ్రో కూడా తెలుస్తున్నది. అంటే ఎటు వంపైతే అటు పోయి ఉప ఎన్నికలు తెచ్చుడేనా రాజకీయం అంటే? ఏదో ఒక పార్టీలుండి పబ్లిక్ కోసం కొట్లాడాలి అనేది లేదా దానం సారు అని అడుగుతున్నారట సోషల్ మీడియా పబ్లిక్ కూడా. గెలుచుడు ఓడిపోవడు పక్కకు పెడితే
ఈ ఉప ఎన్నికలతోని సర్కార్ చేయాల్సిన పనులు చెయ్యనీయకుండా, ఇచ్చిన హామీలు అమలు చేయనీయకుండా డైవర్షన్ పాలిటిక్స్ కోసం తప్ప ఈ ఉప ఎన్నికలు దేనికి పనికిరావు. ఏంద్రా బాబు ఈ ఉప ఎన్నికల లొల్లి అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ జనాలు ఇదరికైనాక. ఏ రికార్డ్ తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి కొట్టిండు అన్నట్టు చేస్తున్నాడట జూబ్లీ హిల్స్ ఎన్నికలలో గెలిచిన కొత్త ఎమ్మెల్యే నవీన్ యాదవ్. అంతకు ముందున్న ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ డెవలప్ చేసిన అందరు ఆడుకునే గ్రౌండ్ కు గండి కొడుతున్నాడట నవీన్ యాదవ్. బాగు చేస్తాడని ఓట్లేసి గెలిపిస్తే జూబ్లీ హిల్స్ ఏరియా పబ్లిక్ ఆరోగ్యాలు ఖరాబ్ చేసే పనులు ఎట్లా చేస్తున్నారో పబ్లికే చెప్తున్నారు. ఈనుండ్రి మా కోసం మా మాజీ ఎమ్మెల్యే కనీసం చనిపోయారు స్వర్గం అమ్మని గ్రౌండ్ కట్టిండు. మాకు గ్రౌండ్ కావాలన్న పొద్దున వాకింగ్ కి మేము చేసే చిన్న చిన్న సెలబ్రేషన్స్ సెమీ క్రిస్టమస్ లాంటివి ఇంకా అలాంటి కార్యక్రమాలకి మాకు గ్రౌండ్ కావాలి, లేకపోతే కష్టం. పిల్లలందరూ మళ్ళీ వాళ్ళకి అడుగుల మీద కూర్చొని అడ్డమైన అన్ని చూస్తారు యూట్యూబ్ లో వీటిల్లో. సో మాకు గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్నింగ్ మా ఏరియా వరకు పక్కన చుట్టుపక్కల 24 బస్తీ వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. సో సాయంత్రం కూడా వాకింగ్ చేస్తున్నారు. రేపు పొద్దున గవర్నమెంట్ జాబ్స్ కి రన్నింగ్ చేయడానికి ప్రిపేర్ కావడానికి 5 గేమ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మా గ్రౌండ్ అనేది చాలా అవసరం. ఫిజికల్ గా మాకు గ్రౌండ్ అనేది చాలా అవసరం. లేకపోతే పిల్లలందరూ పాడైపోతారు. దయచేసి హాస్టల్ అన్నట్టు కాదు, కట్టకనన్నా మీకు చేతిలో దండం మీద పెడుతున్నా. గవర్నమెంట్ కి ఎవరైతే కట్టాలనుకుంటారో కలెక్టర్ గారికి మరీ చెప్తున్నా, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు మాత్రం గ్రౌండ్ కావాలి. పిల్లలు కూడా చుట్టుపక్కల ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో అన్ని స్కూళ్ళు అన్ని ఇక్కడ వచ్చి క్రికెట్ ఆడతారు, మళ్ళా వాకింగ్ చేస్తారు, షటిల్ ఆడతారు. ఇట్లాంటి గ్రౌండ్ లో వచ్చేసి హాస్టల్ కట్టేస్తాము అని అంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని మేము ఆపాలని మేము కోరుకుంటున్నాము. ఆడుకోనికి, ఆరోగ్యాలు మంచిగుండా నడిచేతానికి, సర్కార్ నౌకర్ల కోసం ప్రాక్టీస్ చేసేతానికి, పండుగలకు పబ్బాలకు ఖాళీ జాగాల సెలబ్రేషన్లు చేసుకునేతానికి అంతకుముందు ఎమ్మెల్యే ఈ గ్రౌండ్ సాఫ్ చేసి డెవలప్ చేసిండట. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గెలిచింది కదా, మాగంటి గోపినాథ్ పేరు ఉండకుండా ఆ గ్రౌండ్ లో ఏదో ఒక హాస్టల్ కట్టాలని గుంతలు తవ్వుతున్నారట. హాగో ఆ గుంతలకి దిగే మా గ్రౌండ్ నాగం చేయకుండాని చేతులు జోడించి అడుగుతున్నారు జూబ్లీ హిల్స్ పబ్లిక్. పట్నంలో ఇంతో కొంత ఖాళీ జాగా ఉండాలి, పిల్ల జల్ల ఆడుకునే దానికి, అందరి ఆరోగ్యానికి అవసరం అయ్యేదానికి ఆగం చేస్తున్నాడట. ఇప్పటి నుంచి మేము ఏడికి పోవాలి, సాపుగా చక్కదనంగా ఉన్న గ్రౌండ్ ను బొందల గడ్డగా తీరే చేస్తే ఏం చేయాలని అడుగుతున్నారు. హాస్టళ్ల పేరుతో ఈ గ్రౌండ్ ను ఏం చేస్తారో తెలుస్తలేదు. సర్కార్ భూములను ఏదో ఒక సాకుతోని జనాలకు ఉపయోగపడకుండా చేస్తున్నారని బాధపడుతున్నారట. అందుకే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మార్పు అంటే ఏందో, డెవలప్మెంట్ అంటే ఏంటిదో చేసి చూపెడుతున్నాడు జూబ్లీ హిల్స్ పబ్లిక్ అని ఎత్తి ఓడిచినట్టు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి ఇటువంటి మార్పులు ఇంకెన్ని తీసుకొస్తాడో నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ లో చూడాలి. ముందు 500లకు మీదనే ఇండిగో విమానాలు రద్దయినాయని మాట్లాడుకున్నాం కదా, అట్లా చాలా మంది ఎక్కడోళ్ళు అక్కడనే ఉండిపోయారు. వాళ్ళ పనులు కూడా అక్కడనే ఆగిపోయినాయి. ఎంతో మంది లబో లబో అని కొట్టుకుంటారు. అందులో ఈ కొత్త పెండ్లి జంటుండే జర పరిశాన్ అనిపిస్తుంది. సంగమ దాసు, మేధా క్షీరాసాగర్ అనే ఈ జంట ఒరిస్సా భువనేశ్వర్ల పెండ్లి కొడుకింటి కాడ లగ్గం చేసుకురట. పెండ్లు వచ్చినాక పిల్లోళ్ళ ఇంటి కాడ రిసెప్షన్ కోసము ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకురట. ఇప్పుడు ఈ ఇండిగో విమానాలు రద్దు అయ్యేసరికి చేసేది ఏం లేక కొత్త బట్టలు వేసుకొని వచ్చిన చుట్టాలను నారాజు చేయకుండా ఆన్లైన్ లో వీడియో కాల్ చేసి వాళ్ళ కోసం తయారు చేసిన ఫంక్షన్ హాల్లా ఇట్లా ఆన్లైన్ రిసెప్షన్ చేసుకుర్రు. కొత్త జంట కోసం వేసిన స్టేజ్ మీద పిల్ల అయ్యవ్వ కూర్చొని కార్యం నడిపిస్తే వీళ్ళు పక్క పొంటి టీవీలో అందరు గానొచ్చేటట్టు కార్యాన్ని ముందుకు తీసుకుపోయారు. పాపం చూస్తేనేమో పైసలు గట్టిగానే పెట్టి గ్రాండ్ గానే చేసిరు సెటప్ అంతా. చుట్టాలు దోస్తుల నడుమ ఫోటోలు వీడియోలు ఆట పాటలతో కావాల్సిన తంతు ఇండిగో విమానం జయంగా ఇట్లా అయిపోయారా అని బాధపడుతురట ఇంటోళ్ళంతా. ఏం చేస్తాం పాటు, మనం ఎన్ని అనుకున్నా ఎట్లా రాసి పెట్టుంటే గట్లనే అవుతుంది కదా. ఆశ పెట్టి మోసం చేస్తే ఎవ్వరికైనా ఆవేదనే ఉంటది, ఆవేశం వస్తది, అసహనంతో ఏం చేయాలనో దోచది. హాగో అట్లా రేవంత్ రెడ్డి సర్కారు బీసీలను మోసం చేసిందనే సాయి ఈశ్వర్ అనే పిల్లగాడు నిండు పానాలు తీసుకునే పని చేసిండట. కామారెడ్డి డిక్లరేషన్ తోని బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిందట. తర్వాత కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది, అందరికీ ఎరికే. ఆ తర్వాత కులగణన చేసింది, అసెంబ్లీలో బిల్లు పెట్టింది, జీవోలు తీసుకొస్తే కోర్టులు కొట్టేసినాయి. ఆఖరికి 23% ఉన్న బీసీ రిజర్వేషన్లను 17%కి తక్కువ చేసింది. ఇది మోసం కాదా అని సాయి ఈశ్వర్ అనే పిల్లగాడు తట్టుకోలేక ఒంటికి నిప్పు అంటించుకున్నాడట. గురువారం నాడు తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముంగట పెట్రోల్ పోసుకొని జీవి తీసుకునే పని చేసిండట. ఎంబటే గాంధీ దవాఖానకు తీసుకొని పోయినరు. ఆడికి చేరుకున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుకుంటా, పెట్టుకోకుండా డ్రామాలు నడిపించి ఈ రోజు దౌర్జన్యం చేసి అగ్రకుల ఆధిపత్యం
ఎక్కడ పడితే అక్కడ మా వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళని బెదిరింపులు చేస్తూ ఈ విధంగా బీసీ బిడ్డల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. మూత్రం దాటించే కార్యక్రమాలు చేస్తారా? నిన్న రవీందర్ అక్కడ ఆదిలాబాద్లో చనిపోయాడు, మీ యొక్క అరాచకం వల్ల చనిపోయాడు. ఒక్కలిద్దరు కాదు, చాలా దిక్కుల బీసీలను తిప్పలా పెడుతున్నారు. ఇవాళ సాయి ఈశ్వర్ చచ్చిపోయేటట్టు చేసిండ్రు. ఎవడ అడిగిండు 42% రిజర్వేషన్లు ఎందుకు ఆశ పెట్టినవు? చెప్పినోనివి నడిమిట్లా ఎందుకు కాడెత్తేసినావు? బీసీ బిడ్డల ఎమోషన్స్ తోని ఆడుకునే హక్కు నీకు ఎవడిచ్చిండు అని సీఎం రేవంత్ రెడ్డి మీద గట్టిగానే గరమైండు. ఇక్కడ ఇట్లుంటే ఒక బీసీ బిడ్డ రిజర్వేషన్ల కోసం తనువు తలగబెట్టుకుంటుంటే కనీసం పేపర్లలో రాయరా? ఇదెక్కడి జర్నలిజం అన్నట్టు తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ లీడర్లు వార్తాపత్రికలను గాలబెట్టిండ్రు. తర్వాత గాంధీ దవాఖాన లోపలికి పోయేతానికి చూసిన తీన్మార్ మల్లన్నకు పోలీసులు అడ్డం పడ్డారు. అక్కడ పెద్ద యుద్ధం తీరే జరిగింది, తోపులాట. ఆఖరికి అరెస్ట్ చేసిండ్రు ఎమ్మెల్సీ మల్లన్నను. దీంతో కాంగ్రెస్ సర్కార్ మీద కస్సు బుస్సు అంటున్నారట తెలంగాణ బీసీలు. ఆశ పెట్టి నోటిఫికేషన్ ఇచ్చి ఇక ఊర్లలో బీసీల రాజ్యం వస్తున్నదిరా అనుకునే టయానికి దాన్ని లేకుండా చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. మా బీసీ బిడ్డలు చచ్చిపోయేటట్టు చేస్తున్నది అనే కోపంతో ఉన్నారట. ఈ స్థానిక ఎన్నికలల్లో బీసీలు గట్టి బుద్ధి చెప్పాలని ఈసారిచ్చుకుంటున్నారట. మరి చూడాలి లోకల్ బాడీ ఎన్నికలల్లో బీసీలు ఎవలని గెలిపించుకుంటారు. దేవుని దానికి పోతే దయ్యమై పట్టినట్టు చేస్తే అందరు ఊకుంటారు కావచ్చు, తెలుగోళ్ళు మాత్రం అస్సలు ఊకోరు. కేరళ శబరిమలకు పోయిన మన అయ్యప్పలను అక్కడి వ్యాపారి ఎవలో వాటర్ బాటిల్ కు వాటాగా ధర చెప్పిండట. అరే రాష్ట్రంగాని రాష్ట్రం వచ్చినామని నీ ఇష్టం ఉన్నంత రేటు చెప్తావా అని అడిగిండట మన తెలుగు అయ్యప్ప. దానికి ఆ కేరళ వ్యాపారికి నెత్తిల పురుగు తిరిగిందో లేకుంటే వానికి లెక్కలేనంత తిక్కున్నదో తెలియదు గాని గాజు సీసాతోని మన తెలుగు అయ్యప్ప నెత్తి మీద కొట్టిండట. అంతేకాదు ఇరుముడితోనున్న అయ్యప్ప మెడలున్న మాలను తెప్పిండట. వాడు అయ్యప్ప భక్తుడో కాదో, అసలు దేవుళ్ళంటే నమ్మకం లేనోడో తెలియదు గాని స్థాన బలం చూసుకొని బల్పెక్కిన బద్మాష్ గాని తిరగజేసిండట. కానీ మనోళ్ళు ఊకుంటారా? హైదరాబాద్ నుంచి ఆంధ్ర నుంచి పోయిన మన తెలుగు స్వాములంతా ఒక్కటై ఆ వ్యాపారి మీద ఫైటింగ్ కు దిగిండ్రట. పెద్ద లొల్లి చేసిండ్రట. పోలీసులు వచ్చి సంధాయించితే గాని లొల్లాపలేదట. మన స్వామిని కొట్టిన వ్యాపారిగాడు నోరు మూసుకునేటట్టు చేసిండట. మరి లేకుంటేంది, బయటి రాష్ట్రాల నుంచి మన స్వాములు అక్కడికి పోకుంటే ఆ వ్యాపారులకు లాభం ఎక్కడిది? మన వాళ్ళకి అయ్యప్ప మీద ఉన్న భక్తిని వాడుకొని బాగుపడి 4 రూపాయలు సంపాదించే వ్యాపారులకే గంత బాబుంటే మన వాళ్ళకి ఎంత ఉండాలి? అందుకే పీకి పాకం పెట్టిండ్రట. పోలీసులు ఎంటర్ కాకుంటే ఇంకింత ఎక్కువనే చేసేటోళ్ళట ఫైటింగ్. మరి లేకుంటే ఏంది, దేవుని కాడు ఉండేటోళ్ళు ఎంత మంచి మనసుతో ఉండాలి. ఏం కథ? అయ్యప్ప అంటే స్వచ్ఛత, అయ్యప్ప అంటే అబద్ధం ఆడకుండా ఉండుడట. అసోంటిది ఎక్కువ తక్కువ రేట్లు చెప్పి మోసం చేస్తే ఆ వ్యాపారిని ఆ అయ్యప్ప క్షమిస్తాడా? మంది భక్తిని వ్యాపారాలకు వాడుకునేటోళ్ళు ఏం మనుషులో ఏమో పోన్రని మనుషులనే అనుకుంటున్నారట శబరిమలకు పోయే అయ్యప్పలు. చూసారా పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో. ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానండి మైక్ టీవీ ముచ్చట్లు.